అమెరికాలో మరి అక్రమ వలసదారుల్ని బయటికి పంపివేయాలని అమెరికా నిర్ణయించింది. గత సంవత్సరం జనవరి 24 సంవత్సరం జనవరి 5వ తారీఖున ట్రంప్ ప్రకటించాడు, అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పంపేస్తామని. ఎవరైతే ఈ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళని పంపివేసే కార్యక్రమం చేస్తామని ఆల్రెడీ ట్రంప్ తన యొక్క ఎలక్షన్లో క్యాంపెయిన్లో అనేకసార్లు చెప్పాడు. దాని ప్రకారమే మరి ఈ సంవత్సరం ట్రంప్ రేపు 20వ తారీఖుని ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 21వ తారీఖు మంగళవారం చికాగో నుంచి తన యొక్క పరిపాలన మొదలు పెడుతున్నాడని తెలుస్తుంది. ఈ పరిపాలన మొదలుపెట్టే క్రమంలోనే ట్రంప్ మరి అమెరికాలో ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్పై పెద్ద దాడి చేస్తారని, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్న అధికారులు 100 నుంచి 200 మంది అధికారులు దీంట్లో పాల్గొంటారని చికాగో నగరాన్ని ఎన్నుకున్నారలో. చికాగో నగరంలో ఉన్నటువంటి అక్రమ వలసదారులని ముందుగా ఇక్కడి నుంచి మరి పంపివేసే కార్యక్రమం అయితే మొదలైంది. మరి ఎంతమంది అమెరికాలో అక్రమ వలసదారులు ఉన్నారో ఈ అక్రమ వలసదారులందరినీ కూడా మరి అమెరికా నుంచి పంపేసే కార్యక్రమం మొదలైంది. మరి అక్రమ వలసదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టేటువంటి పరిస్థితులు అయితే అమెరికాలో ఉన్నాయి.